5-స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కుట్రకోణం ఉందనుకోవడం లేదన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. కలెక్టర్ అధికారులపై దాడిని ఖండిస్తున్నామన్నారామె. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో పంతానికి వెళ్లొద్దన్నారు. లగచర్లలో అసలు ఏ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారనే విషయంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని లగచర్లలో అధికారులపై దాడి ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, లగచర్లలో అధికారులపై దాడిని ఏ విధంగా చూస్తారు? అది పూర్తిగా దురదృష్టకరం. ఆ దాడి జరగడం విచారకరం, బాధాకరం. అధికారులు వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వర్తించడానికి అక్కడికి వెళ్ళినారు వాళ్ళు. సో వాళ్ళ మీద దాడి జరగడం అయితే ఏమాత్రం కూడా సమంజసం కాదు. కానీ ఆ దాడికి కారణం కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ లోపల ఎంత అంటే మంటలు మండుతున్నాయి వాళ్ళ గుండెల్లో అనేటువంటి విషయం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ చిన్న ఇది ఏంటంటే కలెక్టర్ గారు తొందరపడకుండా ముందు ఎవరినన్నా ఒక ఇద్దరు పంపించి ఎస్ మేము వస్తాం ఊరికి మీరు వెళ్ళండి వస్తా అని చెప్పి పంపించేసి కలెక్టర్ గారు కూడా 2 నిమిషాలు అందరు పోలీసులను పంపించి మేము వస్తున్నామని చెప్పండి, అక్కడికే వస్తాం, అక్కడనే విచారిస్తామని చెప్పండి అంటే కూడా ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. పోలీసులు మాత్రం ఇందులో కుట్ర కోణం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు కుట్ర కోణం అంతమంది కుట్ర చేస్తారని నేను అనుకోను. కుట్ర కోణం ఉంటే ముందు రోజే తెలుస్తుంది పోలీసులకు. అది అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ జరిగినట్టుగా అనిపిస్తుంది ఆ సంఘటన. వాళ్ళకి బలవంతంగా మమ్మల్ని ఏమైనా చేపిస్తారేమో, ఏమైనా సైన్లు చేపిస్తారేమో, రాపిస్తారేమో అనేటువంటి భయానికి వాళ్ళు గురైనట్టుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి కొందరు చెప్పడం జరిగింది. సో దాంట్లో ఎలాంటి అంటే నాకు తెలిసినంత వరకు అంతమంది కుట్ర బన్ని అంతమంది ఏదో కుట్ర చేసి కొట్టాలని ముందు ప్రీ ప్లాన్గా ఉన్నారంటే దాంట్లో అది నమ్మశక్యం కాని విషయం. ఒకరో ఇద్దరో చేసినంటే అది నమ్ముతామేమో, కానీ ఊరు మొత్తం కుట్ర పని ఉంటుందా? అది ఫార్మా సంస్థల ఏర్పాటును బీజేపీ సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా? అక్కడ భూసేకరణ వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు ఈ భూసేకరణ విషయంలో ఈ ప్రభుత్వం ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. అక్కడ ఫార్మా కంపెనీ వస్తుందా లేకుంటే ఇంకో కంపెనీలు వస్తున్నాయో కూడా ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ఎప్పుడైతే నన్ను కూడా వాళ్ళు అక్కడ ఎలక్షన్ల ముందు అడిగినరు, ఇక్కడ ఫార్మా కంపెనీ వేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి, ల్యాండ్ మా భూములు గుంజుకుంటున్నాడు, మాకు మీరు సపోర్ట్ చేయాలి, మాకు ఫార్మా వద్దు, మాకు ఇక్కడ ఫార్మా రావద్దు, మీరు కూడా చెప్పాలి, మీరు కూడా మా ఎంబడి ఉండాలంటే తప్పకుండా అని చెప్పిన మా టైంలో. ఆ తర్వాత వాళ్ళు ధర్నాలు చేసిండ్రు. ఆఫ్టర్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ ధర్నా కార్యక్రమానికి కోరో నేను పోయి అటెండ్ అయినా. ఇది వారిని స్వతహాగా ఇక్కడ నుంచి గెలిపిస్తేనే వారు ముఖ్యమంత్రి అయినరు. వారికి రుణపడి ఉండాలి ముఖ్యమంత్రి గారు. ప్రజలు కోరుకున్నటువంటి విధంగా మనం అక్కడ ప్రజాప్రతినిధిగా వాళ్ళని మనం రక్షించాల్సినటువంటి మనకు అవసరం ఉన్నది. సో వాళ్ళ కోరిక ప్రకారం ఇక్కడ ఫార్మా కాకుండా వాళ్ళ భూములు తీసుకోకుండా వేరే రకంగా వాళ్ళను ఉపాధి కల్పించే విధంగా ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద మానవీయ కోణంలో ఆలోచించాలి. మానవీయ కోణంలో ఆలోచించి అంతమంది మీద కేసులు పెట్టి ఊరిని అంత ఇబ్బంది పెట్టాలి, వీళ్ళు భూములు ఇవ్వమంటారా ఇంత అనేటటువంటి అటువంటి దీనికి ఎప్పుడు కూడా మనం ఒక రాజకీయ నాయకుడు పోవాల్సిన అవసరం లేదు. ప్రజాపక్షాన ఉండాలి. మన ప్రజలు మనం ఓటేసి గెలిపించినటువంటి వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోవద్దు, ప్రజల పక్షాన నిలబడాలని చెప్పి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో వికారాబాద్ నుంచి.